శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు వశీకరణ క్రియ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వశీకరణ క్రియ మీరు ట్రై చేసిన ఎవరైనా సరే మీ వెనకాల తిరుగుతారు కూడా. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. ఎవరైనా మీ మాట వినకపోతే ఈ రెమెడీ చేసి చూడండి. మీరు ఈ నీటితో మొహం కొడుక్కుని వారి ఎదురుగా వెళితే మీరు ఏం కోరుకుంటున్నారో ఎదుటి వ్యక్తులు అదే చేస్తారు. అయితే మీరు ఏదంటే వారు కూడా అదే అంటారనమాట. ఉద్యోగంలో బాస్ మీపై కోపంగా ఉన్నా సరే ఈ నీటితో మొహం కొడుక్కుని వెళ్ళండి. బాస్ సంతోషంగా ఉంటారు. వారిపై ఉన్న కోపమంతా తగ్గిపోతుంది. మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే మీరు రెమెడీని చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఇంకా చక్కగా మీకు చౌకగా ఇస్తున్నా కానీ పక్క షాప్కి వెళ్ళిపోతున్నారని బాధపడుతూ ఉన్నా సరే మీరు ఈ పరిహారాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. కస్టమర్స్ వస్తారు. మీరు ఏం చెప్తే అదే వింటారు. మీరు ఏం చేయాలంటే, ఒక ఇత్తడి పాత్రలో ఒక స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని మీరు స్నానం చేసిన తర్వాత బ్లూ కలర్ బట్టలు వేసుకుని ప్రయత్నం చేయండి. బ్లూ కలర్ బట్టలు వేసుకుని ఉత్తరముఖంగా కూర్చుని కుదిరితే బ్లూ కలర్ ఆసనాన్ని వేసుకుని కూర్చోండి. చిటికెడు వేలు ఇత్తడి పాత్రలో ఉంచండి. అంటే నీళ్ళలో ఉంచి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చెప్పండి. 108 సార్లు మంత్రం చెప్పిన తర్వాత ఆ నీళ్లను మీరు మంత్రించబడినవి కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళలోకి శక్తి అంతా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ నీటిని మీరు బాటిల్లో నింపుకొని వెళ్ళండి. ఆ నీటిని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నేను ఏం చెప్తే ఎదుటి వాళ్ళు అది వినాలని అనుకున్నప్పుడు అటువంటి చోటకి మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏంటంటే దాన్ని ఎదుటి వ్యక్తులను కొంచెం తీసుకొని మీరు ఏం చేస్తారంటే 21 సార్లు ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని చెప్పి ఆ నీళ్ళు అనేవి అవే మంత్రాన్ని మీరు ఆ నీటితో మొహం కడుక్కోవాలన్నమాట. అలా మొహం కడుక్కొని పని మీద బయటకు బయలుదేరి వెళ్ళండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. ఆ మంత్రం ఏంటంటే, ఓం క్లీం నమో మోహిన్యే సర్వలోకమే కురు కురు స్వాహ. మరోసారి చెప్తున్నాను చూడండి. ఓం క్లీం నమో మోహిన్యే సర్వలోకమే వశం కురు కురు స్వాహ. ఓం క్లీం నమో మోహిన్యే సర్వలోకమే వశం కురు కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మీరు రాసి పెట్టుకొని మీరు ఈ మంత్రాలు ఉపయోగించుకుంటూ ఉండండి. చాలా శక్తివంతమైనది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ మీద కోపంతో మాట్లాడకుండా వెళ్ళిపోయి మీతో మాట్లాడాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ఈ రెమెడీని ట్రై చేయవచ్చు. ఇంకా భార్యాభర్తలు కూడా ఎవరైనా సరే ఒకరిపైన గొడవలు పడి దూరంగా ఉన్నట్లయితే మీరు ఈ నీటితో మొహం కొడుకుని వెళ్ళి వారితో మాట్లాడినట్లయితే వారు మాట్లాడే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. నీళ్లు ఎప్పటి వరకు కూడా మీ దగ్గర ఉంటాయో ఆ నీటిని ఉపయోగించి ఎవరు ముందుకు వెళతారో ఆ వ్యక్తి మీకు వశమవుతారు. అది ఎవరైనా సరే, మీ సోదరులు ఉద్యోగంలోనైనా సరే, వ్యాపారంలో అయినా సరే, ఎక్కడైనా సరే మీరు ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఈ నీటిని తయారు చేసుకున్నారు కదా, ఈ నీటిని ఉపయోగించుకొని మీ ఇంట్లో అంటే మీకు ఎవరినైతే మీరు ఇంట్లో వారినైనా లేదంటే బయట వారినైనా సరే ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ నీటితో మొహం కడుక్కొని మీరు వారి ముందుకు వెళితే చాలు, వారు మీకు తప్పకుండా అట్రాక్ట్ అవుతారు. మీరు చెప్పిన మాటే వాళ్ళు వింటారనమాట. ఈ పరిహారం అనేది నమ్మకంతో ప్రయత్నించండి. తప్పకుండా రిజల్ట్ 100కు 100% వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.